ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ప్రపంచంలోనే ఉన్న ఒక అద్భుతమైన శివాలయాల్లో ఇది ఒక శివాలయం ఫ్రెండ్స్. ఇది నేపాల్ దేశంలోని కాఠ్మండ్ మహానగరం నడిబొడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం ఫ్రెండ్స్. ఇది పశుపతినాథ్ ఆలయం కనపడే పగోడల టైప్లో ఉన్న దేవాలయమే మెయిన్ దేవాలయం అన్నమాట. లోపల అసలు వీడియో తీయడానికి ఛాన్సే లేదు. ఒక అత్యద్భుతమైన ఆలయం, మహాదేవుని ఆలయం. దేవాలయం నిండా ఆర్మీ వాళ్ళు దగ్గర ఉండి మరీ చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేమున్న కుసుమ్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి బయలుదేరి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ఇది కింద మెయిన్ రోడ్, పైన మెయిన్ రోడ్, కింద టన్నెల్ అనమాట. దాంట్లో నుంచి అవతలికి దాటితే స్వామివారి గుళ్ళోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వామివారిది ఇక్కడ కూడా ఒక ఉపాలయం లాగా పెట్టారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ స్వామివారి దండం పెట్టుకొని అక్కడికి వెళ్తారు. ఓం నమ శివాయ. ఆ పశుపతినాథ్ ఆలయం, ఆ స్వామివారి దర్శనం చేసుకొని మీకు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్లో ఉన్న చిన్న బాటలో నుంచి బయటకు వచ్చాం. స్వామివారి ఆలయ ప్రాంగణం ముందున్న పరిసర ప్రాంతాలు అన్నమాట. ఇది ఇక్కడ మొత్తం పార్కింగ్ ఇదంతా. ఇది వచ్చేటప్పటికి మేము హోటల్ మా ఎదురుగానే, ఎందుకంటే స్వామివారి టెంపుల్ ఎదురుగా గల్లీనే మేము హోటల్ రూమ్ తీసుకున్నాము. నిన్నటి వరకు మొన్న పెట్టిన వీడియో అక్కడికి ఎండ్ చేశాను. ఇది ఇక్కడ ఈరోజు తెల్లవారుజామున 4:30కి లేచి బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ కార్స్ అన్ని ఇక్కడ బయట పెట్టి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. చాలా పెద్ద ప్రాంగణం, ఎటు చూసినా పెద్ద పెద్ద విశాలమైన ప్రాంగణాలు కట్టి బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. ఇది నేను దగ్గర ఒక 2016లోనో ఏమో వచ్చాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్తో కలిసి వ్యాగనార్ కార్లో. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను నేను. ఒక అద్భుతమైన శివాలయం ఫ్రెండ్స్. ఇది పశుపతినాథ్ దేవాలయం. మనకు కాశీ తర్వాత, కాశీకి ఎంత పేరు ఉంటుందో అంత గొప్ప పేరున్న దేవాలయం అన్నమాట. ప్రతి ఒక్క హిందువు కాశీని ఎలా దర్శనం చేసుకుంటామో అలాగే ఈ నేపాల్ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ అలాగే దర్శనం చేసుకుంటారు. అలాగే మన భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు, వైశ్య భక్తులు, శివభక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మేము స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ స్వామివారి దర్శనానికి వెళ్తున్న మార్గంలో ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే షాప్స్ అన్నమాట ఇవన్నీ. చాలా పెద్ద దేవాలయం ఇది. దాదాపు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో సోమదేవ వంశానికి చెందిన పశుప్రేక్ష రాజు గారు నిర్మించారంట ఫ్రెండ్స్. ఆయన తర్వాత వచ్చిన అనేక మంది రాజులు అంచెలంచెలుగా దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసి చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఈ పశుపతినాథ్ దేవాలయం కాఠ్మండ్, నేపాల్ రాజధాని కాఠ్మండ్ మెయిన్ సిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిటీలోనే ఈ దేవాలయం పక్కనే బాగమతి నది ప్రవహిస్తుంటుంది. ఆ బాగమతి నది ఒడ్డునే సేమ్ మనకు కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో, మణికర్ణిక ఘాట్లో ఎలా పితృతర్పణాలు, దహన సంస్కారాలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇక అటు ఇటు మొత్తం పెద్ద పెద్ద ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో ఇక్కడ కూడా మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసే సెటప్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఎటు చూసినా విశాలమైన ప్రాంగణాలు దూరంగా కనబడుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్? ఆ కనపడే గోపురమే దేవుడి గోపురం. పైన ఇట్లా త్రిశూలం ఆకారంలో కనపడుతుంది. త్రిశూలాలు పెట్టున్నాయి దానిపైన, గోపురం పైన. అది దేవాలయం అన్నమాట. కాకపోతే దేవాలయం లోపల అయితే చాలా స్ట్రిక్ట్గా ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఒక్క చిన్న కెమెరా కూడా తీయనట్లేదు. ఈ పక్కన పగోడల రూపంలో ఉన్నాయి, కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇదంతా క్యూ లైన్ అనమాట. మామూలుగా ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మహాశివరాత్రి స్పెషల్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ మహాశివరాత్రి టైంలో మాత్రం చీమల్లాగా ఉంటారు. ఎందుకంటే మేము పోయినసారి వచ్చినప్పుడు 10 ఏళ్ల క్రితం మహాశివరాత్రి రోజే వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు చూశాను నేను, మొత్తం సాపలు దిండ్లు తెచ్చుకొని మొత్తం ఈ రోడ్లు, సందులు మొత్తం నిండిపోయారు జనాలు. లక్షల్లో జనాలు అనమాట. దేవాలయం చుట్టూ మొత్తం తెల్లవార్లు జనాలు మంచిగా సాపలు వేసుకొని అక్కడ భజనలు చేసుకుంటూ కూర్చున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేపాల్ కూడా 100% హిందూ దేశం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అక్కడ చెడిపోయింది, కానీ లేకపోతే మాత్రం నేపాల్లో ఉన్న అద్భుతమైన దేవాలయాలు నేను అసలు చాలా వరకు మిస్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు చూడలేదు. అప్పుడు వచ్చినప్పుడు చూశాను. జలనారాయణ స్వామిది కూడా ఇక్కడే చూశాను ఫ్రెండ్స్. నేను ఆ జలనారాయణ స్వామిని మనకు ఇప్పుడు అక్కడ బీబీ నగర్ దగ్గర టెంపుల్ కట్టారు ఫ్రెండ్స్. ఆ టెంపుల్లో పెట్టారు. అది ఫస్ట్ ఇక్కడే చూశాను ఫ్రెండ్స్ నేను, జలనారాయణ స్వామి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నేపాల్ రాజధాని కాఠ్మండ్ సిటీ అనమాట. ఇది కాఠ్మండ్ సిటీలోనే అద్భుతమైన దేవాలయాలు ఎన్నో, అన్నీ ఈ పగోడా టైప్లో ఉంటాయి. ఇక్కడ చూసారుగా ఈ పగోడా, అన్ని దేవాలయాలన్నీ పగోడా టైప్లోనే ఉంటాయి. అసలు ఎక్కడ చూసినా కూడా ఇయే పగోడా టైప్లోనే కడతారు వాళ్ళు. ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా నిర్మించారు. మరి ఇవన్నీ పెద్ద పెద్ద ప్రహరీలు. ఈ గంట వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ గుడి లోపల ఫ్రెండ్స్. ఇది నేను క్యూ లైన్లో ఉండి ఎవరు చూడకుండా తీశాను గంట.
ఈ గంటకు ఆపోజిట్లో కూడా బ్రిటిష్ వాళ్ళ ఈ రాజుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అదే మెయిన్ పగోడాస్, మెయిన్ శివాలయం అనమాట ఇది. అక్కడ బంగారు నందీశ్వరుడు స్వామివారి ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ శివలింగం వచ్చేటప్పటికి 5 ముఖాలతో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మహాదేవుని ముఖము 5 మొత్తం శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి అన్నమాట. ఎటు చూసినా ఒకేలా కనబడుతుంది. చుట్టూ ఈ ప్రాంతాలంతా అద్భుతంగా డెవలప్ చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి ఛాన్సే లేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బంగారు కలర్లో కనబడుతుంది చూసారండి, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పశుపతినాథ్ దేవాలయంలోకి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ఇది. శివపార్వతులు పశుపతిగా అవతరించి జింక రూపంలో ఈ భాగమతి నది ఒడ్డున తిరిగారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అంట ఫ్రెండ్స్. ఈ ఆలయంలో శివలింగం 5 ముఖాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఘోర మరియు ఈశాన రూపాలకు ప్రతిరూపం అంట ఫ్రెండ్స్ ఈ 5 ముఖాల అర్థం. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన భారతదేశంలో ఉన్న కేరళ బ్రాహ్మణులు, నంబూద్రి బ్రాహ్మణ్స్ వాళ్ళే ఇక్కడ పూజారులు అంట ఫ్రెండ్స్. ఈ దేవాలయంలో తరతరాలుగా ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలు ఆ నంబూద్రి బ్రాహ్మణులే చేస్తున్నారంట. వాళ్ళు మన భారతదేశంలో ఉన్న కేరళ వాసులు అనమాట. ఆ వెనకాల ఉన్నదే స్వామివారి మెయిన్ ఎంట్రన్స్. ఓం శ్రీ పశుపతినాథాయ నమః. మహాదేవుడు పశుపతిగా, జీవులకు అధిపతిగా స్వామివారిని కొలుస్తారంట ఫ్రెండ్స్. మెయిన్ మహాశివరాత్రి ఈ దేవాలయంలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ ఈ నేపాల్ ప్రజలకి మహాదేవుడు, ఈ నేపాల్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా శివాలయాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పశుపతినాథ ఆలయం, పోఖరా దగ్గర ముక్తినాథ ఆలయం, అది అక్కడ కూడా మహావిష్ణువు ఉన్నాడు, ఇక్కడ మహాదేవుడు ఉన్నాడు. ఈ నేపాల్ మొత్తం కంట్రీలోనే ఒక ప్రత్యేకమైన దేవాలయం అనమాట ఈ పశుపతినాథ్ దేవాలయం. ఆ దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వస్తే ఈ బయట మళ్ళీ ఈ పక్క పరిసర ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొన్ని వేలల్లో పావురాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మేత కొని ఆ పావురాలకు వేస్తున్నారు. ఈ స్వామివారి గుడి ముందు పక్క ఉన్న ప్లేస్ అనమాట ఇదంతా. ఈ సెటప్ అంతా చూడండి ఎలా ఉన్నాయి పావురాలు, వేలల్లో ఉన్నాయి పావురాలు మాత్రం. గుడిలోంచి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులందరూ ఇక్కడ వీటికి మొత్తం మేత వేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఎటు చూసినా ఈ రెడ్ సాయిల్ టైప్లో, ఇటుకల టైప్లో రెడ్ కలర్లోనే ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు. ఒక్కొక్క గుడిలో ఉపాలయాలు ఉన్నాయన్నమాట. ఆ ఉపాలయాలు ఏమీ దర్శనం చేసుకోలేదు మేము. ఓన్లీ పశుపతినాథ్ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ లోపల స్వామివారి లోపలనే చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాలన్నీ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వస్తుంటే ఇవన్నీ పావురాలు అనమాట. మీ అందరికీ ఆ పశుపతినాథ్ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఆ దేవుడు కూడా దండం పెట్టుకున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబర్లకి, నా అందరికీ ఆ మహాదేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఒక పశుపతినాథ్ ఒక్కటే దర్శనం చేసుకున్నాం నేపాల్ ఇంత దూరం వచ్చి. ఎందుకంటే మా కార్కి తీసుకున్న బన్సర్ అనే టైం అయిపోతుంది. అందుకే మేము హడావుడిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరామన్నమాట. ఇప్పుడు స్వామివారి ముందున్న ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ ఇప్పటి వరకు నేను దర్శించుకున్న జ్యోతిర్లింగాల్లో ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు తిరిగాను, అన్ని దేవాలయాల్లో ఈ దేవాలయం టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్వామివారి లింగం కూడా అద్భుతంగా ఉంటుంది, పంచముఖాలతోటి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే భాగమతి నది ప్రవహిస్తుంటుంది. ఆ భాగమతి నదికి ఆనుకొనే ఈ స్వామివారి దేవాలయము. శివపార్వతులు ఇద్దరు సంచరించిన అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇది. కంపల్సరీ ప్రతి ఒక్క హిందువు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక దేవాలయం ఇది. 100% ఒక గొప్ప దేవాలయం దర్శనం చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మనలో ఉన్న ఒక పాజిటివ్నెస్ అనేది, మనకు ఒక రిలాక్సేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన దేవాలయం, ప్రతి ఒక్కరు సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంది. నేను సందర్శించాను, మీకు లోపల గుడి చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయాను. ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేస్తున్నారు. అసలు ఛాన్సే లేదనమాట చూపించడానికి. చాలా అద్భుతమైన దేవాలయం. మీరు ప్రతి ఒక్కరు ఆ మహాదేవుని భక్తులు ఎవరైనా సరే వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. తర్వాత నేను బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురుగా అమ్మవారి గుడి ఉంది ఫ్రెండ్స్. అమ్మవారి గుడిలోకి కూడా వెళ్ళాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరి మీద కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకున్నాను. ఇది కూడా అమ్మవారి గుడి కూడా సేమ్ పగోడా టైప్లోనే కట్టారనమాట. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి గుడి ఎదురుగానే ఒక బాయి, చుట్టూ నవగ్రహాలు. ఆ గుడి ఎదురుగా బయటకు వస్తే ఈ అమ్మవారి గుడి దగ్గరకు వస్తాం ఫ్రెండ్స్. అమ్మవారి గుడి కూడా అద్భుతంగా కట్టారు. అమ్మవారిది కూడా పురాతనమైన దేవాలయం. ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇదంతా. మేము బయటకు వచ్చేసి మళ్ళీ మా హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎదురుగా కనబడే గల్లీలనే మా హోటల్, దానికి ఆపోజిట్లోనే స్వామివారి గుడి అనమాట. తెల్లవారింది,
ఎందుకంటే మేము 4:30 అట్లా వెళ్ళినాము. ఇప్పుడు రిటర్న్ అయ్యి వస్తున్నాం. తెల్లవారిందనమాట. 6:30, 7 అవుతుంది. మేము ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ బాట పడతాం అనమాట. ఇంతటితోటి వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు. మీ అందరిపైన మహాదేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. హోటల్ కుసుమ్ ఇంటర్నేషనల్. ఓం నమః శివాయ.